సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, నేను మీ వెంకట శ్రీనివాస్ గారిని. మీరు చూస్తున్నారు ఇండియన్స్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. ఫ్యాన్స్లో ఉభయ గోదావరి జిల్లాల్లో ఉండే ఫ్యాన్స్ అంటే ఒక సెపరేట్ మార్క్ ఉంటుంది. రవితేజ గారికి మన షూటింగ్లో ఒక యాక్సిడెంట్ జరిగిందని చెప్పి కొన్ని కథనాలు వచ్చాయి. దాంతోపాటు కొన్ని అంటే ఎంతో వైలెంట్గా ఆయన బ్లడ్తో అది ఉండే ఫొటోస్ కూడా అందులో డిస్ప్లే చేయడం అయితే జరిగింది సోషల్ మీడియాలో. అవి ఎంతవరకు నిజం ఏంటి అని చెప్పి మనం తెలుసుకునే ప్రయత్నం చేసాం. అంతేకాకుండా ఇక్కడ రవితేజ గారి ఫ్యాన్స్ అనే కాదు, హీరో అంటే ఒక కష్టపడి ఇండస్ట్రీలో నిలబడే హీరోకి నిజంగా కూడా ఎంతోమంది సపోర్ట్గా ఉంటారు. రవితేజ గారు నిజంగా కూడా ఆ కోవలకు చెందినవారు. ఎందుకంటే ఆయన సెల్ఫ్ మేడ్ స్టార్ కాబట్టి. అందులోని ఇండస్ట్రీలో ఉన్న అందరి హీరోలతో కూడా ఆయన ఎంతో చనువుగా ఎంతో కలుపుగోలుగా ఉండే మనిషి. అందుకే ఇక్కడ రాజమండ్రిలో ఉన్న దాదాపు అందరి హీరో ఫ్యాన్స్ కూడా ఆయన బాగోవాలని చెప్పి ఇక్కడికైతే వచ్చారు. ఇక్కడ మనతో అయితే ప్రస్తుతం డాన్ సీన్ గారు, అంటే ఒక తన హీరో మూవీ పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్న డాన్ సీన్ గారు మనతో ఉన్నారు. రాజమండ్రి స్టేట్ వైడ్ రవితేజ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆయన. ఇప్పుడు అసలు నిజంగా ఏం జరిగింది ఏంటో ఆయన మాటలోనే విందాం. ఆయనకి షూటింగ్లోని చిన్న ఇంజురీ జరిగిందండి. అయితే కొంతమంది ఫేక్ ఫోటోలు పెట్టి ఎప్పుడో పాత ఫోటోలు పెట్టేసి అవి ఏమో ఆయనకి కోలుకోలేరని, పెద్ద దెబ్బలు తగిలిసినాయని అని జనాలు అవన్నీ ఫేక్ ఫోటోలు పెడుతున్నారు. అదంతా వాస్తవం కాదండి. చిన్న సర్జరీ అయితే జరిగిందండి. ఆయన డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయారు. మొన్న 2 రోజులు నిన్న పొద్దున్న దీంట్లో పెట్టారండి, దేంట్లోని పెట్రోల్లో పెట్టారండి. ఏమని నేను ఆరోగ్యంగా ఉన్నాను, నాకు అంతా బాగుంది, అంతా హ్యాపీగా ఉన్నాను, ఒక 6 వారాలు మాత్రం రెస్ట్ తీసుకోమన్నారు. మళ్ళీ త్వరలోనే మన అందరి ముందుకి ఆయన వస్తాడు. కానీ ఈ ఫేక్ ఫోటోలు అన్నీ పెడుతున్నారు, అవన్నీ వాస్తవం కాదండి. వాస్తవం అయితే ఆయనకి సర్జరీ జరిగింది చిన్నదే, ఒక 6 వారాలు రెస్ట్ తీసుకోమన్నారు. అదంతా వరకు వాస్తవే. ఆయనకైతే మాత్రం బాగానే ఉందండి. మీ జనాలు పెట్టి ఫేక్ న్యూస్లు గట్టా మీరు ఏమీ నమ్మొద్దండి. ఆయనకైతే అంతా బాగుంది, హ్యాపీగా ఉన్నారు. అలాగే ఆయన బాగుండాలని చెప్పేసి ప్రభాస్ ఫ్యాన్స్, ఇటు మహేష్ బాబు ఫ్యాన్స్ వీళ్ళందరూ కూడా వచ్చి ఆంజనేయ స్వామి గుడి కాడ పూజ అది చేయడం జరిగింది. ఆయన ఇంకా బాగుండాలని మేము కోరుకుంటున్నాం. త్వరలోనే ఇంకా ఆయన మంచి సినిమాలు తీయాలని, ఆయన ఇంకా బాగుండాలని చెప్పి మేము అందరం కోరుకుంటూ ఆంజనేయ స్వామి గుడికి వచ్చి పూజలు అవి చేయడం జరిగింది. చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ రవితేజ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో డాన్ సీన్ గారికి ఇక్కడ సపోర్ట్గా నిలబడి మొత్తం అంతా కూడా వీళ్ళు మహేష్ బాబు ఫ్యాన్స్ని కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని కానీ, శోభన్ బాబు ఫ్యాన్స్ని కానీ మొత్తం అంతా కూడా గ్యాదర్ చేసింది ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ మన రాజమండ్రి సిటీ వైడ్ ప్రెసిడెంట్ దేవి ప్రసాద్ గారు. ఇప్పుడు ఆయనతో మాట్లాడదాం. సరే, ఇలాంటి ఫేక్ న్యూస్లను అసలు సృష్టించే వాళ్ళని ఎలా ఖండించాలి? ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ప్రతి చిన్నదానికి కూడా. రవితేజ అనే వ్యక్తి కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి అయినా ఆయన సినిమాలు చూస్తుంటే ఒక మన ఇంట్లో కుటుంబ సభ్యుల్లాగా అనిపిస్తుంది. ఆయన ఏ క్యారెక్టర్ చేసినా కుటుంబ సభ్యుల్లాగా అనిపిస్తుంది. రాత్రి సీనిగా చెప్పారన్న, ఇలా నేను కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నాను, ఆయన బాగున్నారు, ఇంటికి వెళ్ళిపోయారు, కానీ ఇది వైరల్ అవుతుంది, కొంచెం దానికి ఏదన్నా మనం అందరూ కలిసి చేద్దామని అంటే ఇప్పుడు గోపీచంద్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ కానీ, మహేష్ బాబు ఫ్యాన్స్ ప్రెసిడెంట్ కానీ, అలాగే ఇతర ఫ్యాన్స్ ప్రెసిడెంట్లు అందరూ కూడా కలిసి, ఇది సినిమా ఇండస్ట్రీ అనేది ఒక కుటుంబం లాంటిదండి. ఆ కుటుంబం గురించి అందరూ కష్టం వచ్చినా సుఖం వచ్చినా అందరూ కలాలి కాబట్టి కలిసి కార్యక్రమం చేస్తాననగానే డాన్ సీన్ గారు చెప్పగానే నాకు చాలా సంతోషం అనిపించింది. మా వంశాయంగా మేము కూడా వచ్చి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే ఆయన మంచిగా డిశ్చార్జ్ అయ్యారు. దీన్ని వైరల్ చేయొద్దు, రాబోయే సినిమాల్లో మళ్ళీ ఆయన మనకి అదే ఎనర్జీతో మనకు కనబడతారు. ఆ భగవంతుడి దయ వల్ల ఇంకా స్పీడ్గా ఆయన కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. దేవి ప్రసాద్ గారు అయితే అలా చెప్తున్నారు. మనతో పాటు ఇంకొక ఆయన కూడా ఉన్నారు, మహేష్ బాబు ఫ్యాన్స్. సార్, మీరు ఒక మహేష్ బాబు ఫ్యాన్ ఉండి రవితేజ ఫ్యాన్స్కి సపోర్ట్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? మాది కృష్ణమయ సేవ సమితి అండి, రాజమండ్రి అండి మాది. నా పేరు తనుజ్ అండి. ఇది రవితేజ గారు అంటే నాన్ కాంట్రవర్సీ హీరో అండి. ఆయన ఆ కాంట్రవర్సీ లేని హీరో కాబట్టి మనం ఆయనకి సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మనకు ఉంది. నెక్స్ట్ ఆయన కోసం పక్కనెట్టినా మా డాన్ సీన్ అనే ఉన్నాడు. మాకు ఏ విధంగా ఏ చిన్న హెల్ప్ వచ్చినా మాకు అన్ని నిలబడతాడు మాకు ఆయన. ఇవాళ ఏంటంటే నిన్న ఏదో పాప ఆయన ఏదో ఇంటికి వెళ్ళిపోయారు, ఇంకా అయిపోయాడు అని చెప్పని మాట్లాడుతూ వచ్చారు. అవన్నీ తప్పు అండి. పాపం నేను ఆయన ట్విట్టర్లో కూడా డైరెక్ట్గా పెట్టాడు. ఆయన ఏమని, నేను ఇంటికి వెళ్ళిపోయినా హ్యాపీ డిశ్చార్జ్ అయ్యాను, నేను హ్యాపీగా మళ్ళీ షూటింగ్లోకి వస్తానని చెప్పన్నాడు. మన రిలయన్స్ సినిమాలో కూడా ఆయన ఎంత ఎనర్జీగా ఉన్నాడో నెక్స్ట్ మూవీ కూడా అంత ఎనర్జీగా ఉంటాడు ఆయన. అది సార్ మీరు అసలు ఎవరైతే నమ్మొద్దండి. ఆయన హ్యాపీగా మూవీ షూటింగ్ అయితే తీసుకుంటున్నాడు. ఈ కాలంలో ఉన్న హీరోస్లో ఎవరు కూడా అంత స్పీడ్గా చేయట్లేదు సినిమాలు, ఆయన తప్ప. అది మటుకు అందరూ మనం గమనించుకోవాలి. ఇప్పుడు మేము అందరూ ఒక ఏకదాటికి ఎందుకు వచ్చామంటే ఆయన అందరికీ కలిపి నాన్ కాంట్రవర్సల్ హీరో కాబట్టి అందరికీ కలిపి అందరం మనం ఒక తాటి మీదకి వచ్చి ఒక దేవుడి దగ్గర చేసుకుంటున్నాం. అలాగే అందరం దేవుడికి దండం పెట్టుకున్నాం, ఆయన తొందరగా కోలుకొని తొందరగా షూటింగ్కి రావాలని చెప్పని.
అందుకనే చెప్తున్నాను సార్ అంతే. సార్ బహుశా మనం అయితే ఇటువంటి యూనిటీ ఒక రాజమండ్రిలో తప్ప ఇంకెక్కడ చూసి ఉండరు మీరు. మొత్తం అందరు హీరో ఫ్యాన్స్ కూడా ఒక తాటి మీదకి వచ్చి ఒక హీరో బాగోవాలని, ఒక హీరో బాగుంటే మొత్తం ఇండస్ట్రీలో హీరోలు అందరూ బాగున్నట్టు అని చెప్పి వీళ్ళైతే అంటారు. సార్ దీన్ని మీరు ఏమంటారు? ఏ హీరో అయినా సరే ఏ ఆపద వచ్చినా అందరూ ఈక్వల్స్, ఏ ఫ్యాన్స్ అని కాదు. ఎవరికి ఇబ్బంది జరిగినా అందరికీ హెల్ప్ బాగుండాలని కోరుకునే మనస్తత్వం మాది, ఏ హీరో అన్నా. సార్ అలాగే రాజమండ్రిలో ఉన్న ఎవరికి ప్రాబ్లం వచ్చినా కానీ ఇలాగే మీరు అందరూ ఫ్యాన్స్ ప్రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కలిపి హెల్ప్ చేయాలని మేమైతే కోరుకుంటున్నాం. దీన్ని మీరు ఏమంటారు? అలా చేసే పద్ధతి ఉన్నవాళ్ళు అండి అందరూ కూడా ఇక్కడ. ఎందుకంటే ఎవరికి ఫ్యాన్స్కి ఇబ్బంది వచ్చినా ఒక కుటుంబం కింద అందరికీ హెల్ప్ చేసే బాధ్యత ఉంది. సార్ చెప్పండి, మీరు చెప్తారు. ఇప్పుడు మీకు ఇందాక కూడా నేను అదే చెప్పానండి, సినిమా ఇండస్ట్రీలో అదర్ ఫ్యాన్స్ అదేం సంబంధం లేదని. రాజమండ్రి వరకు వచ్చేటప్పటికి మటుకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా అంతా ఒకటే. ఎవరికైనా ఏదైనా సమస్య అనగానే ముందుగా అందరూ కూడా ఒక యూనిట్ కానీ వాళ్ళకి ఏదైనా ఇచ్చేయాలన్నాను కూడా ముందుగానే ఉంటాం. అది మా వరకు ఏ సాయం అయినా సరే మేము ఏ ఫ్యాన్స్ అయినా కాదు, ఫ్యాన్స్తో మాకు సంబంధం లేదండి. ఎవరికి ఏ ఆపద వచ్చినా సరే ముందుండి మేము మాకున్న దాంట్లోనే మేము వాళ్ళకి సాయం చేయగలమండి. మేము కంపల్సరీగా ఎవరు వచ్చినా సరే ఫ్యాన్స్తో సంబంధం లేదు, ఎవరైనా సరే చేస్తాం. సార్ అసలు రవితేజ గారికి ముందు ఇలాగ అయ్యిందని చెప్పి సోషల్ మీడియాలో ఆ ఫోటో చూడగానే మీకు ఎలాగ అనిపించింది? చాలా బాధాకరంగా అనిపించిందండి. రవితేజ గారు అంటే అందరికీ కూడా అందరి వాళ్ళు లాంటి వాడు. ప్రతి ఒక్క హీరోకి అభిమానులు ఉంటారు. అలాగే ఇక్కడికి వచ్చిన అభిమాన సంఘాల ప్రెసిడెంట్లు అందరూ కూడా ఏకతాటిపైకి ఎందుకు వచ్చారంటే, ముఖ్యంగా రవితేజ అనేవాడు స్వయం కృషితో కష్టపడి పైకి వచ్చాడు. ఆయన ఈరోజు ఇలా షూటింగ్లో జరగడం చాలా బాధాకరం. అందరూ కూడా బాధపడ్డారు. దీన్ని వైరల్ చేస్తున్నందుకు మొత్తం అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఒక విధంగా మాట్లాడాలని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆ వైరల్ చేసే ఫోటోలను ఖండించాలని కోరుకుంటున్నారు. అలాగే ఆయన త్వరలోనే మళ్ళీ షూటింగ్లో పాల్గొంటారు. ఒక 6 నెలలు, ఒక 8 నెలలు, 2 నెలల గ్యాప్లో పాల్గొంటారు షూటింగ్లో. ఆయన మళ్ళీ కూడా తిరిగి వచ్చి అందరినీ కూడా మనందరినీ అలరిస్తారని ప్రతి ఒక్కరూ కోరుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఆంజనేయస్వామిని కోరుకున్నామండి. మనతో పాటు ఇప్పుడు ఇక్కడ రాజమండ్రిలో గోపీచంద్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. వాళ్ళు సార్ అసలు ఇటువంటి దుర్మార్గంగా అంతంత రక్తాలు ఉన్న ఫోటోలు పెట్టేసి రవితేజ గారు ఏదో అయిపోయింది అని చెప్పి అసలు ఇటువంటి వాళ్ళు ఎలా శిక్షించాలి? ఇది ఫేక్ న్యూస్లు బాగా ఎక్కువైపోయినాయి. బాగా ఏదో ఫోటో పెట్టాడు, దాన్ని ట్రోల్ చేసాడు, వైరల్ చేసాడు. అది ఏంటంటే అది వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళ ఫ్యాన్స్ దొరికి మేము చాలా బాధపడతాం. కానీ ఏంటంటే మేము ఇప్పుడు తెల వచ్చింది మా డాన్ సీన్ గారు, ఆయన పేసిన మేము అందరూ ఎప్పుడు కలిసి ఉంటాం. కాబట్టి ఆయన బాగుండాలి, రవితేజ గారు బాగుండాలి. కాబట్టి వచ్చి మేము ఇప్పటికి వచ్చి కొబ్బరి కొట్టి ఆయన బాగుండాలని కోరుకుంటూ చేసుకుంటాం. అన్నీ కలిసి చేస్తాం. ఇక్కడ మనతో ఒక యువ ఫ్యాన్ అయితే ఉన్నారు, ఆయన కూడా మాట్లాడతారు. అసలు రవితేజ గారికి ఇలాగైందని సోషల్ మీడియాలో చూసిన వెంటనే మీ రియాక్షన్ ఏంటి? రవితేజ గురించి ఒక మాట చెప్పాలన్నా, కష్టే ఫైల్ అనే పదానికి నిదర్శనం రవితేజ గారు ఇప్పుడు. ఎందుకంటే ఏ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకుండా తనంతటా తను ఎదిగిన వ్యక్తి చిరంజీవి గారి తర్వాత రవితేజ గారే. అయితే ఇందులో ఆయనకి ఎలాగ జరిగింది అనగానే ఫస్ట్ మేము చాలా బాధాకరం అనిపించింది. ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో తనంతటా తన కాళ్ళ మీద నిలబడి ఒక పవర్ ప్యాక్ సినిమాలు పవన్ కళ్యాణ్ తీర్చించే ఏకైక హీరో ఎవరున్నారంటే రవితేజ గారే. అలాంటి వ్యక్తికి ప్రమాదవశాత్తు జరిగింది ఓకే, కానీ అలాగా చెడుగా ఏదో పెద్ద ప్రమాదం జరిగింది ఇంకా అతను కోలుకోలేరు అనే విధంగా ప్రచారం చేయడం అనేది మాత్రం చాలా బాధాకరం. తర్వాత అలాగే నేను ఆయన సోషల్ మీడియా పరంగా ఆయన ఒక పోస్ట్ పెట్టగలి మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఎందుకంటే అంత పెద్ద మంచికి అలా జరగడం ఓకే ప్రమాదమే, త్వరగా కోలుకోవడం వాళ్ళని కూడా కోరుకుంటున్నాను. చూసారు కదా, ఇక్కడ ఉన్న ఆల్ హీరో ఫ్యాన్స్ అయితే ఏకతాటి మీదకి వచ్చి రవితేజ గారు ఎవరి ఫ్యాన్స్ అయినా అవనివ్వండి, అందరు ఫ్యాన్స్ కూడా కామన్గా రవితేజ గారికి అయితే ఫ్యాన్ అయ్యి ఉంటారని చెప్పి ఇక్కడ మనకు తెలుస్తుంది. వీళ్ళందరూ కూడా రవితేజ గారు వీలైనంత తొందరగా కోలుకుని మళ్ళీ సెట్లోకి వచ్చి ఆయన మంచి మూవీస్ చేసి ప్రేక్షకులందరినీ అలరించాలని వీళ్ళైతే కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ గణేష్తో వెంకట శ్రీనివాస్, గణేష్ సుమన్ టీవీ, రాజమహేంద్రవరం నుంచి.